ఏనాటికైనా ఈ కాయము మాయమగుటే కాయము. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. రక్తమే జయము, సిలువ రక్తమే జయము. కట్టుకున్న భార్య నీపై కుప్పలా కూలినా, కన్న బిడ్డల కన్నీరే ఏరులై పారినా, అన్నదమ్ములై నీకు తలమటించిన, తలవరించిన బంధువులంతా ప్రతిమాలిన, ఆత్మీయులే అడ్డగించిన, ఏనాటికైనా ఈ కాయము మాయమగుటే కాయము. ఏనాటికైనా ఈ కాయము మాయమగుటే మాయము. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. ఫ్యాక్టరీలు ఉన్నా, మోటారు కారులెన్నో ఉన్నా, ఫ్యాక్టరీలు ఉన్నా, మోటారు కారులెన్నో ఉన్నా, పొలాలెన్ని ఉన్నా, ఇండ్ల స్థలాలెన్ని ఉన్నా, పొలాలెన్ని ఉన్నా, ఇండ్ల స్థలాలెన్ని విన్నా, అందగాడివైనా ఆటగాడివైనా, అందరి మాటకారివైనా, సిపాయివైనా కసాయివైనా, వికారివైనా ఏకాకివైనా, ఏనాటికైనా ఈ కాయము మాయమగుటే కాయము. ఏనాటికైనా ఈ కాయము మాయమగుటే కాయము. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. ఓ పరదేశి, ఓ పరదేశి, ఎటు చూసిన ఎడారులే, ఎందు పోయినా ఎండమాములే. నీ జీవితంలో ఎన్ని ఉన్నా కానీ దేవుని సన్నిధికి నీ శరీరము ఈ ఖాయముగా మరణం అనేటువంటి తప్పకుండా వస్తుంది. నువ్వు అందగాడి ఉండొచ్చు, పాటగాడి ఉండొచ్చు, డబ్బు గల్లవాడు ఉండొచ్చు, పొలాలు ఉండొచ్చు, ఆస్తులు ఉండొచ్చు, కార్లు ఉండొచ్చు, ఫ్యాక్టరీలు ఉండొచ్చు. మరణాన్ని జయించే వాడికి ఎవరికి కూడా మరణం పైన విజయం లేనే లేదు. అందుకే ఏనాటికైనా కన్నబిడ్డలు కానీ భార్యలు కానీ నీపై పడ్డా కానీ మరణం ఎవరికి కూడా ఆపలేరు. ఏనాటికైనా ఈ కాయము మాయమగుటే కాయము. ఈనాటికైనా యేసయ్యను చేరుకొనుటే న్యాయము. ఈనాటికైనా యేసయ్యను చేరుకొనుటే న్యాయము. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే